ఎక్కువసేపు శృంగారం జేయాలంటే ఏమైనా మందులున్నాయా అని వెతుకుతూ ఉంటారు. నన్ను గూడా అంటే కామెంట్ బాక్స్‌లో గూడా వేస్తారు. అసలెందుకు ఆలోచిస్తున్నారండి మందుల గురించి? మీ లైఫ్ స్టైల్ చేంజ్ జేసుకుంటే మీకు ఏమి ఒక్క మందు లేకుండా ఎలా మీరు అంటే ఎక్కువసేపు జేయగలుగుతారో ఇప్పుడు నేను జెప్తాను మీకు. ఏదైనా ఉంటే రెమెడీ నా రెమెడీ గూడా చెప్తాను. అది గూడా మీరు యూజ్ జేసుకొని హెల్తీగా ఉండి ఎక్కువసేపు చేయగలుగుతారు. మీకసలు ఏం మెడిసిన్స్ అవసరం లేదు. మీరు ప్రతిదానికి వెళ్ళి ఏదో మెడిసిన్ వాడడం అంటే మీరు అడిక్ట్ అవుతారు. మళ్ళీ మీకు ఇబ్బందవుతది. మెడికల్ హాల్ వెళ్ళడం, టాబ్లెట్స్ తీసుకోవడము, డెపాక్సిన్ అవి ఇవి ఉంటాయి చాలా మెడిసిన్స్. మీరు అడిక్ట్ అవుతారు. మీ బాడీకి అది అవసరం లేదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. మనం ఎలా అంటే మీ టైమింగ్‌ని పెంచుకోవాలి. టైమింగ్ ఏంటి? అసలు టైమింగ్ ఎన్ని నిమిషాలుండాలి? చాలామందికి డౌట్స్ ఇప్పుడైతే నా పేషెంట్స్‌కి అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయి. ఎంతసేపు చేయాలో అసలు తెలియకపోతుండే చాలామందికి. ఏదో కలుస్తారు, వెళ్తారు. అంతే ఎంతసేపు చేయాలో అమ్మాయికి తెలీదు, అబ్బాయికి గూడా తెలీదు. అబ్బాయి ఏమంటాడంటే ఆమె చాలా అమాయకురాలు సార్ అంటారు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఏమంటున్నాడంటే, "సార్ నేను ఎళ్తున్నాను. అసలు యోని దగ్గర పెట్టంగానే ఒక 2, 3, 4 స్ట్రోక్‌లోనే ఎళ్ళిపోతుంది సార్" అంటున్నాడు. అయితే అతని పెళ్ళయింది. పెళ్ళయ్యి ఎన్ని రోజులయిందంటే ఒట్టి ఒక 12 డేస్ ఏదో అయింది. 12 రోజులయింది. ఏమంటున్నాడంటే అంటే ఇప్పుడే డామినేట్ చేసేసాను. "నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు అది ఇది అని జరిగిపోయాను సార్." కానీ కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. తనేమంటున్నాడంటే, "కానీ తప్పు నాది సార్. నాకసలు లేదు. ఇది తెలిస్తే నా పరిస్థితి ఏమైతదో, ఎక్కడ పోయి ఏం చెప్తదో ఏమో అన్నట్టు నేను అందుకే ఇలా చెప్తున్నాను. అసలు కలుస్తలేను" అని చెప్తున్నాడు. అంటే నేరం మొత్తం ఆమె మీదేసాడు. ఈ చిన్న చిన్న విషయాలు ఈ టైమింగ్ విషయం ఎప్పుడైనా సరే ఇద్దరి మీద ఎఫెక్ట్ చేస్తది. సో, మంచిగా కాన్సంట్రేట్ చేసి వినండి. ఈ 5, 6 నిమిషాలు ఒకవేళ మీరు కాన్సంట్రేట్ చేశారనుకోండి, మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. నంబర్ 1 చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు అంటే టైమింగే తెలీదు మీకు. అయితే మీరేం జేస్తారు, ఎంతసేపు చేయాలి ఏంది ఆ టెన్షన్‌లోనే ఉంటారు. అయితే టైమింగ్ 5-7 నిమిషాలు సూటిగా చెప్పేస్తాను. క్లియర్. 5-7 మినిట్స్ మీరు ఉండగలగాలి. మీ అంగము ఏదైతే యోనిలో ఎళ్తుందో 5-7 నిమిషాలు ఉండాలి. ఒకవేళ 1 నిమిషంలో అయిపోతుంది, 3 నిమిషంలో అయితుందంటే మీలో లోపం ఉన్నట్టే, మీలో ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఆ ప్రాబ్లమ్ మీకు ఒకవేళ 30, 35 లోపల ఉన్న వాళ్ళకొస్తే అది లైఫ్ స్టైల్‌తో చేంజ్ జేసుకోవచ్చు. ఎలా చేంజ్ జేసుకోవచ్చు అది నేను జెప్తాను. మీరు ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేయండి. పొద్దున పూట లేవండి. పడుకుంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. పొద్దున 12, 1 గంట వరకు అంటే పడుకుంటారు. అది తప్పు. పొద్దున లేవండి. రన్నింగ్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. ఎందుకంటే బ్లడ్ ఫ్లో మీది ఆగుతుంది. ఇన్‌యాక్టివిటీ కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు కూర్చొని ఒకటే జగల పని చేస్తారు. సిస్టమ్ పైన ఉంటారు. రాత్రంతా అంటే స్ట్రెస్ ఉంటుంది. దాని వలన వీళ్ళకేమవుతుందంటే ఒక పెళ్ళైన తర్వాత ఓకే ఉంటారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇబ్బందులొచ్చేస్తాయి. ఇంకోటేంటంటే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేయడం వలన నరాలు డ్యామేజ్ అవుతాయి. ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వలన గూడా మీకు టైమింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఎవరైతే అతిగా అది చేస్తారో హస్తప్రయోగం వాళ్ళకు సెరోటోనిన్ అనే ఒక కెమికల్ ఇంబాలెన్స్ అవుతుంది. దాని వలన గూడా ప్రాబ్లమ్ వస్తది. అది డీటెయిల్‌గా మరెప్పుడైనా మాట్లాడదాం. ఉట్టి సెరోటోనిన్ మీద. ఎందుకంటే ఇది సెరోటోనిన్ మీద ఎప్పుడు మనము డీటెయిల్డ్ వీడియో చేయలేదు. ఇప్పుడు ఇంకోటి నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ టైమింగ్ ప్రాబ్లమ్ వస్తదో 1 మినిట్ లోపల, 2 మినిట్స్ లోపల వీర్యం వెళ్ళిపోతుందో ర్యాపిడ్ ఎజాక్యులేషన్, పీఎంఈ, పీఈ ఇవన్నీ ఏంటంటే శీఘ్రస్ఖలనం అన్నీ విన్నాం. చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గరే సొల్యూషన్ ఉంది. అది వదిలేసి మెడికల్ హాల్ వెళ్ళడం, టాబ్లెట్స్ తీసుకోవడం, అవి వాడడం ఎంత తప్పు. ఇంకా వాళ్ళకు ఉన్నది ప్రాబ్లమ్ పెరుగుతూనే ఉంటుంది. అయితే దీని నుంచి బయటికెలా రావాలి? దాని గురించి మాట్లాడదాము. సో, ఫస్ట్ మనం తెలుసుకోవాలి 5-7 మినిట్స్. ఇంకోటేంటంటే మీకు ఎక్సర్సైజ్ అంటే మీకు వ్యాయామం అంటే వాకింగ్ గానివ్వండి, రన్నింగ్ గానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఓకే. మినిమమ్ ఎంతసేపు చేయాలి? మాక్సిమం ఎంతసేపు చేయాలి ఎక్సర్సైజ్ అది గూడా చెప్తాను నేను. నేనేమంటున్నానంటే మీకు ఒకవేళ ఏదైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏజ్ అంటే మీ బరువు ఎక్కువ అధిక బరువు ఉంది. మీరు ఎక్కువ నడవలేరు. నడిస్తే మీకు అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే దమ్మొస్తుంది. ఆయాసం వస్తుంది. అలాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు జస్ట్ ఒక 15 మినిట్స్ అంటే నిదానంగా ఒక 5 మినిట్స్ వాక్ చేయండి. 5 మినిట్స్, 6 మినిట్స్ లేకపోతే 7 మినిట్స్ మెల్లిగా నిదానంగా వాక్ చేయండి. దాని తర్వాత ఒక 5 నిమిషాలు యోగా చేయండి. ఎన్ని నిమిషాలయిపోయినాయి? ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు మీరు వాకింగ్ చేశారు. ఒక 5 నిమిషాలు యోగా. యోగాతోని మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేస్తాయి.
యోగా చేయండి. ఇంకొక 5 నిమిషాలు మీరు కీగల్ ఎక్సర్సైజ్‌కి ఇవ్వండి. ఈ కీగల్ ఎక్సర్సైజ్ అంగం దగ్గర బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. అల్టిమేట్‌లీ అంగం గట్టిగా రావాలంటే బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వాలే. ఈ 3 చేయండి డెఫినెట్‌లీ. ఉట్టి 15 మినిట్స్. ఏజ్‌ని బట్టి మీరు పెంచండి. ఎవరైతే యంగ్ ఇండివిడ్యువల్స్ ఉంటారో వాళ్ళేం జేయాలంటే, మీరు రన్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ రన్నింగ్ జేయండి. యంగ్ ఎవరైతే ఉంటారో. అలాగే ఒక 15 నిమిషాలు యోగా చేయండి. ఇంకొక 15 నిమిషాలు మీరు కీగల్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ కీగల్ ఎక్సర్సైజ్ ఏంటి అని డౌట్ రావచ్చు. ఈ కీగల్ ఎక్సర్సైజ్ అంటే మీకు ఈ నడుం భాగం నుంచి కింద భాగంలో ఏవైతే మజిల్స్ ఉంటాయో దానికి బలపరుస్తారు. అంటే రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అక్కడ మీకు బలం వస్తుంది. అంటే బ్లాడర్‌లో, యూరెథ్రాలో ఆ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బిగ్గరగా, స్ట్రాంగ్‌గా అవుతాయి. ఇంకో ఇంపార్టెంట్ నేను చెప్తాను. చాలామందికి కుదరదు. ఓకే. ఎక్కడ వర్కౌట్ చేయాలి, ఎక్కడ ఎక్సర్సైజ్ చేయాలి అంటారు. అది చేయాలి. చేయకపోతే కూడా ఇప్పుడు నేను 2 ట్రిక్స్ చెప్తాను. అది ఫాలో అవుతూ ఉండాలి. అంటే మీరు ఏదో ఆఫీస్‌లో ఉన్నారు, ఎక్కడున్నా గానీ, మీరు అంటే ఎలా మూత్రం చేసేటప్పుడు ఎలా ఆపుతారు మజిల్స్‌ని అలా ఆపేయాలి. అంటే మీరు మూత్రం చేసేటప్పుడు కాదు, అలా ఊహించండి. దాని తర్వాత ఆపేశారు. 10 కౌంట్ చేయండి. ఎక్కడ కూర్చున్నా మీరు ఆఫీస్‌లో ఎక్కడైనా సరే 10 కౌంట్ చేయండి. 1, 2, 3, 10 దాని తర్వాత వదిలేయండి. మళ్ళీ అక్కడ పట్టుకోండి. అంటే ఆ మజిల్స్‌ని పట్టుకోవాలి. ఆ మూత్రం చేసేటప్పుడు ఎలా ఆపుతామో అలా. అది 10 కౌంట్ చేయాలి. అలాగే మీరు మల విసర్జన చేస్తారు కదా! అక్కడ కూడా మజిల్స్‌ని గట్టిగా పట్టుకోండి. అలా మళ్ళీ 10 టైమ్స్ కౌంట్ చేయండి. ఇలా ఏంటంటే మీరు ఇది ఎక్కడున్న ఆఫీస్‌లో చేయొచ్చు. అంటే ఒకటే ఒక 3 సెట్లు, 4 సెట్లు, 5 సెట్లు చేయండి ఇది 10, 10. మళ్ళీ మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా చేయండి. దానికి డైట్‌కి దీనికి ఏం సంబంధం లేదు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తే కూడా మీ టైమింగ్ పెరుగుతుంది. టైమింగ్ ఎప్పుడైనా సరే కొంచెం టైం తీసుకొనే వస్తది. ఏ మందులు వాడినా సరే. ఎవరికైనా విపరీతమైన టైమింగ్ ప్రాబ్లమ్ ఉంది మా దగ్గర వస్తే కూడా వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం నేను గమనించింది ఏంటంటే ప్రాక్టీస్‌లో చాలామందికి సుంతి చేయిస్తారు వాళ్ళు. చేయించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ స్కిన్ తీసేస్తారు. ఆ మధ్య కాలంలో అంటే స్కిన్ ఏదైతే అటాచ్డ్ ఉంటుండే ఫైమోసిస్ లాగా అది తీసేసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టైమింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అరే! మంచిగుండే సార్ అది. అది ఉన్నా, ఇబ్బంది ఉన్నా, నొప్పి ఉన్నా, ఏదున్నా గానీ టైమింగ్ అయితే మంచిగుండే. కానీ ఇప్పుడు టైమింగ్ వెళ్ళిపోతుంది అది తీయంగానే అంటున్నారు. ఇది నేను చెప్పేస్తాను. ఇది ఒక షార్ట్ పీరియడ్ కొరకే మీకు. అది సెట్ అయిపోతుంది. కానీ చాలామందికి నేనేం చేస్తున్నానంటే వాళ్ళ మైండ్ మీద అది వెళ్ళిపోతుంది. చాలా ఎఫెక్ట్ చేస్తుంది టైమింగ్. ఎందుకంటే అవుతదో లేదో మళ్ళీ అతను పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అవన్నీ వస్తాయి అతనికి. సో, భయపడనవసరం లేదు. ఎవరైతే సుంతి చేయించారో వాళ్ళకి తప్పనిసరి చేయించాల్సొస్తది. ఒకవేళ అక్కడ అంగం గట్టిగా అంటే ఫైమోసిస్ అయిపోయిందంటే. అక్కడ స్కిన్ వెనక్కెళ్ళట్లేదంటే. కానీ మన దగ్గర యునాని మెడిసిన్స్ గూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు చేయించుకోము మేము, మాకు మెడిసిన్స్‌తోనే తగ్గాలంటే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. దాంతో కూడా నేను చాలా మీకు అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. చాలా మంది పేషెంట్స్‌కి తగ్గాయి. ఇంకోటి టైమింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఎక్సర్‌సైజ్‌తో పాటు డైట్ వేడి వస్తువులు వాడకండి. చల్లటి వస్తువులు వాడండి. అంటే చికెను, మటను అవన్నీ అవాయిడ్ చేయండి 1 ఆర్ 2 మంత్స్. చూడండి మీకు ఎలా ఇంప్రూవ్ అవుతదో. ఎక్కువసేపు టైమింగ్ చేయాలి. హడావుడిలో ఉండకూడదు. టైం ఇవ్వాలి. నిదానంగా మీరు చేయాలి. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కూడా ఫాలో అవ్వండి. స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఆగండి. అంటే వీర్యం వెళ్ళిపోతుందంటే జరుపుకోండి. మళ్ళా ఏదో ఒక భంగిమ, ఏదో ఒక పొజిషన్ తీసుకోండి. ఇలాంటి ట్రిక్స్ కొరకు చూస్తూ ఉండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి.